హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్. నేను మీ ఆర్జీ. డెమాలిషన్ నుండి కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్రీమ్ హౌస్ పార్ట్ 3కి స్వాగతం. ఈరోజు అన్నిటికంటే ఇంపార్టెంట్ డే కన్స్ట్రక్షన్లో. ఈరోజు మనం బోర్ వేపిస్తున్నాం. బోర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన కన్స్ట్రక్షన్లో. అది సక్సెస్ఫుల్గా అవ్వాలని చెప్పేసి లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా చెక్ చేసి బోర్ అనేది ఎక్కడ ఎగ్జాక్ట్ వాటర్ ఉంటుందో పాయింట్ అనేది చూపించడానికి ఒక అన్నని అనేది పిలిపించాం. చూస్తున్నట్టయితే వాళ్ళు అనేది ఒక 5 to 6 టూల్స్ యూస్ చేసి బోర్ అనేది ఎక్కడ అక్యురేట్గా వస్తుంది అని చెప్పేసి చెక్ చేస్తారు. అరౌండ్ 5 to 6 టూల్స్లలో 2 to 3 ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉన్నాయి అండ్ 3 మాన్యువల్ డివైజెస్ కూడా ఉన్నాయి. మనకి ఒక మిషన్ తోటి ఎంత లెవెల్ ఆఫ్ గ్రౌండ్లో వాటర్ అనేది పడుతుంది అని చెప్పేసి చెక్ చేస్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఎంతవరకు బోర్ అయ్యాలో కూడా చెప్తారు. వీళ్ళు అడిగాను ఇది ఎలా వర్క్ అవుతుందో అని. అతను నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను మీకు కూడా షేర్ చేస్తాను, చూడండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 square ఆఫ్ ల్యాండ్ ఉందనుకోండి, దాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ మెషిన్ యూస్ చేసుకుంటూ చెక్ చేస్తారు ఎట్ సైడ్ వాటర్ అనేది ఫ్లో అవుతుందో అని చెప్పేసి. దాని తర్వాత ఎన్ని లేయర్స్ తర్వాత మనకు వాటర్ అనేది పడుతుందో చెక్ చేస్తారు. మీరు చూస్తున్నట్టయితే వాళ్ళు ఎలక్ట్రానిక్ టూల్స్ అనేది యూస్ చేస్తున్నారు. అలాగనే మన న్యాచురల్ పద్ధతులతో ద్వారా కూడా చెక్ చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ డివైస్ అనేది ఎగ్జాక్ట్ మనకు బోర్ వచ్చే పాయింట్లో రొటేట్ అనేది అవుతుందంట. మీరు చూస్తున్నట్టయితే ఎలక్ట్రానిక్ డివైస్ అనేది హై వాల్యూమ్ తోటి రొటేట్ అనేది అవుతుంది. దీని తర్వాత కూడా మనకు టేప్ తోటి మెజర్ చేశారు ఎగ్జాక్ట్ పాయింట్ అనేది తీయడానికి. దాని తర్వాత మన న్యాచురల్ పద్ధతిలో కోకోనట్ యూస్ చేస్తూ చెక్ చేశారు ఎగ్జాక్ట్ పాయింట్ తీయడానికి. అన్ఫార్చునేట్లీ ఆ వీడియో అనేది నేను రికార్డ్ చేయలేకపోయాను. ఆ బోర్ పాయింట్ అన్న వాళ్ళు చెప్పినట్టుగానే అక్యురేట్కి బోర్ అనేది పడిందండి. బోర్ పాయింట్ అనేది చూపించగానే నేను బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళాను. ఎందుకంటే మా అక్క ఫోన్ అనేది ఖరాబ్ అయ్యింది. ఒక 2 to 3 మోడల్స్ ఫోన్స్ అనేది చూసాము. రేపు తీసుకుందాంలే అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాము. ఇక ఈవినింగ్ పూట నేను నా ఫ్రెండ్ కలిసి షాషా షవర్మా పాయింట్కి అనేది వెళ్ళాం. మీరు చూసినట్టయితే 15 to 20 టేబుల్స్ అనేది అరేంజ్ చేశారు. టేస్ట్ అనేది చాలా బాగుంది. నేను వచ్చేసి చికెన్ పెరి పెరి షవర్మా ఒకటి అండ్ చికెన్ పెరి పెరి మోమోస్ ఒకటి, ఫ్రైడ్ మోమోస్ ఒకటి ఆర్డర్ అనేది చేశాను. ఐటమ్స్కి వచ్చేసి మనకు 280 రూపీస్ అనేది అయింది. ఓనర్ కూడా అందరితోటి చాలా మంచిగా మాట్లాడుతున్నాడు, ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు. నేను అడిగాను 3 months బ్యాక్ అనేది ఓపెన్ చేశా అంటున్నారు. నేను నీకు ఉంటాను, మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ డూ ఫాలో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆర్జీ.